బిగ్ బాస్ సీజన్ 7 ముగింపుకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే గ్రాండ్గా జరగబోతుంది. అందులోనే విజేత ఎవరు అనేది ప్రకటించబోతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ప్రారంభం కాబోతుంది. గత సీజన్ల కంటే భిన్నంగా ఉల్టా ఫుల్టా పేరుకి తగ్గట్టుగానే ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ జరగబోతుందని తెలుస్తోంది. ఇక గతానికి భిన్నంగా ఈసారి 6గురిని ఫినాలేకి పంపిస్తున్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్దీప్, యావర్, అంబటి అర్జున్లు ఫైనలిస్టుగా నిలిచారు. 6గురిలో ఒకరు మధ్యలో ఎలిమినేట్ అయిపోతారని వార్తలు వచ్చాయి. కానీ ఈ సీజన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదని తేలిపోయింది. దీంతో 6గురు గ్రాండ్ ఫినాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇందులోనే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావడంతో పాటు విజేతను నిర్ణయించబోతున్నారు. ఇక ఆదివారం జరగబోతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్ళలో కొందరు ఆటపాటలతో అలరించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. బిగ్ బాస్ 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్గా ఎవరు వస్తారు అనే దానిపై పలు రకాల చర్చలు జరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తాడనే టాక్ వినిపిస్తుంది. అలాగే కొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సందడి చేయబోతున్నారని కూడా తెలిసింది. 3వ సీజన్ రన్నర్ యాంకర్ శ్రీముఖి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఫైనలిస్టులతో కలిసి సందడి చేశారని టాక్. బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖితో నిర్వాహకులు ఓ సూట్ కేసును పంపినట్టు తెలిసింది. అందులో ఏకంగా 20 లక్షలు పెట్టారని సమాచారం. ఇది తీసుకొని ఎవరైనా బయటికి వచ్చేయచ్చు అని శ్రీముఖి ఫైనలిస్టులకు ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ఇందుకు ఎవరు ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఇక టైటిల్ రేస్లో ప్రశాంత్, శివాజీ, అమర్ ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతుంది. ఈ ముగ్గురులోనే ఒకరు విన్నర్ కాబోతున్నారు. ఫినాలే వీక్లో ఈ ముగ్గురికే ఓట్ షేర్ అవుతుంది. ముగ్గురిలో విన్నర్ ఎవరో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే కొన్ని అనధికారిక పోల్స్లో ప్రశాంత్ పేరు వినిపిస్తుంది. అలాగే శివాజీకి ఓట్లు పడుతున్నాయి. వీరిద్దరిలోనే ఒకరు విన్నర్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.